వందే భారత్ ట్రైన్లో ఇక నుంచి కొత్త రూల్స్ వచ్చాయి. 380 రూపాయలు ఇస్తే మీరు టికెట్ తీసుకోకున్నా కూడా ట్రైన్ మొత్తంలో ఎక్కడో ఒక చోట ఒక సీట్ని అడ్జస్ట్ చేసి మీకు ఇస్తారు. సో ఇదంతా కూడా ఒక టీటీఈ చేసినటువంటి నిర్వాహకం అనమాట. ప్రజెంట్ రైల్వే శాఖ అతన్ని సస్పెండ్ కూడా చేసింది. అసలు ఏం జరిగింది అంటే, వందే భారత్ ట్రైన్లో నార్మల్ ట్రైన్ల కన్నా పోల్చుకుంటే టికెట్ రేట్స్ అనేవి హైగానే ఉంటాయి. ఎందుకంటే ఫాస్టెస్ట్ ట్రైన్ కాబట్టి, నార్మల్ ట్రైన్స్ కన్నా కూడా ఫాస్ట్గా గమ్యాన్ని చేరుకుంటాం కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఒక టీటీఈ తను ఏ పని చేశాడు ఏంటనేది పక్కనే ఉన్నటువంటి ఇంకొక ప్యాసింజర్ సీక్రెట్గా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తుంది. ఎక్కడ చూసినా కూడా అదే వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో కాస్త రైల్వే శాఖ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు చూసి ఆ ఒక టీటీఈని వెంటనే సస్పెండ్ కూడా చేశారన్నమాట. సో ఇలాంటి చీకట్లో జరిగేటటువంటి డీలింగ్స్ చాలా కూడా ఉంటాయి, కాకపోతే అవన్నీ కూడా బయటపడవు. సో ఇక్కడ ఒక ప్యాసింజర్ అన్నమాట, తను నార్మల్గా వెళ్ళాల్సినటువంటి గమ్యానికి 700 రూపాయల టికెట్ ఉంది వందే భారత్ ట్రైన్లో. అది ఇక్కడ టీటీఈ ఏం చేశాడంటే, నువ్వు టికెట్ తీసుకోలేదు కదా, నాకు 700 ఏం అవసరం లేదు, 380 రూపాయలు నాకు ఇవ్వు, నీకు ట్రైన్ మొత్తంలో ఎక్కడో ఒక చోట ఒక సీట్ని మాత్రం అడ్జస్ట్ చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ సంభాషణ అంతా కూడా వీడియోలో క్లియర్గా రికార్డ్ అయిందనమాట. సో ఈ విధంగా టీటీఈ చేసినటువంటి ఆ ఒక నిర్వాకాన్ని మొత్తాన్ని కూడా పక్కన ఉన్నటువంటి ఇంకొక ప్యాసింజర్ వీడియో తీశాడు. సో ఆ వీడియో వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన విత్ ఇన్ మినిట్స్లోనే ఆ వీడియో అనేది చాలా మందికి పాకిపోయింది. అందరూ కూడా దాన్ని చూడడం కానీ, షేర్ చేయడం కానీ, ఈ విధంగా షేర్ చేస్తూ ఆఖరికి రైల్వే శాఖ కంట కూడా పడింది. మరి రైల్వే శాఖ ఇలాంటివి వాళ్ళు సహిస్తారా? అండ్ ఆ వీడియో తీసిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే వీడియో పోస్ట్ చేయడమే కాకుండా రైల్వే శాఖను కూడా వీడియోకి ట్యాగ్ చేశాడు. సో ఆ విధంగా ఇంకా తొందరగా వాళ్ళ వరకు విషయం వెళ్ళిందనమాట. సో చేసే వాళ్ళు ఈ ఒక్క పర్సనే అయినప్పటికీ కూడా, ఒక్క పర్సన్ని మీరు సస్పెండ్ చేసినప్పటికీ ఈ విధంగా చేసే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనే విధంగా జనాలు కామెంట్లు పెడుతూ ఉన్నారు. అదేవిధంగా వేరే అబ్బాయికి టికెట్ ఛార్జీలు తగ్గించబోయి తనే ఇరుక్కున్నాడు అని చెప్పేసి జోక్గా కూడా మాట్లాడుకుంటున్నారు ఈ సన్నివేశాన్ని. కానీ దీన్ని మనం కొంచెం ఫన్నీ వేలో తీసుకున్నా కూడా చాలా సీరియస్ మ్యాటర్ ఇది. సో చాలామంది టీటీలు కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటారు. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు రైల్వే శాఖలో కూడా చాలా స్ట్రిక్ట్గా నమోదవుతూ ఉన్నాయి. అండ్ ఇంతకుముందు టికెట్ లేకున్నా కూడా ప్రయాణించే వాళ్ళు ఏదో ఒక విధంగా గమ్యాన్ని చేరుకునే వాళ్ళనే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం టికెట్ లేకుండా ఖచ్చితంగా ప్రయాణం మాత్రం చేయలేరు. ఆ విధమైనటువంటి రూల్స్ అండ్ పటిష్టంగా తీసుకొచ్చారు కూడా. అండ్ చాలామంది ఏమనుకుంటారు, ట్రైన్లో వెళ్ళిన తర్వాత, ట్రైన్లోకి ఎక్కిన తర్వాత కూడా టికెట్ తీసుకోవచ్చు, ఆ రూల్ కూడా ఉంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ రూల్ ఏంటంటే అత్యవసర పరిస్థితిలో మాత్రమే, ఎమర్జెన్సీ పరిస్థితిలో మాత్రమే ఆ ఒక రూల్ అనేది అప్లై అవుతుంది. లేకపోతే మాత్రం నార్మల్గా అందరం కూడా మేము ట్రైన్ ఎక్కిన తర్వాతనే టికెట్ తీసుకుంటామంటే ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఏదో ఒక శిక్షకి మాత్రం అర్హులు అవుతారు. సో అలాంటి పరిస్థితులు మాత్రం తెచ్చుకోవద్దు. అండ్ నార్మల్గా టీటీఈలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ విధంగా చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రజెంట్ ఈ యొక్క సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కటి కూడా కెమెరా అండర్ గ్రౌండ్లోనే జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటున్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. మీరు ఏది చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళు మాత్రం కెమెరాల్లో బంధించి విత్ ఇన్ మినిట్స్లో వైరల్ చేస్తూ ఉన్నారు. మీ జీవితానికి, మీ జాబ్లకు కూడా మచ్చ తెచ్చే విధంగా కలుగుతుందన్నమాట. సో దయచేసి ఈ విధంగా అక్రమాలు, అన్యాయాలు చేయకుండా సజావుగా మీ పని ఏంటో మీరు చేస్తే బాగుంటుంది అంటూ చాలామంది కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.